శ్రీ గోదాదేవై నమః. ఈరోజు 12వ పాసురం యొక్క భావాన్ని తెలుసుకుందాము. లేగదూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాలధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదమయమైంది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలివైతివి. ఓయమ్మా, మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ గడప నానుకొని నిలిచియున్నాము. పైన మంచు కురియుచున్నది, క్రింద పాలధారలు బురద చేయుచున్నవి. మేమంతా మనస్సులో మాధవునే నింపుకొని ఉన్నాము. పైన మంచు కురియుటమనే శ్రీసూక్తి ధారల ప్రవాహం సాగిపోతుంది. కాళ్ల క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది. మనస్సులలో నిరంతరం మాధవ సంశ్లేష భక్తిధారల విచ్ఛిన్నంగా పొంగి పొరులుతున్నా ఈ ముప్పేట ధారలతో తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకొనుటకై ఈ వాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి ఉన్నామమ్మా అని గోదాదేవి ఇంకొక గోపికను ఆహ్వానించుచున్నది. ఇదండి ఈరోజు పాసురం యొక్క భావము. మరొక పాసురంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణం.